ఆలోచన విధానం చూస్తే ఇంత తిక్కలోడు ఎలాగా అసలు అగ్రరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అనిపిస్తోంది సార్. అంటే రష్యా నుంచి మనం చమురు కొనుక్కోవడం వల్ల పరోక్షంగా యుక్రెయిన్ యుద్ధానికి మనం సహకరిస్తున్నామని చెప్తున్నాడు. ఎక్కడ అసలు బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టినట్టుగా మరి మిగతా కంట్రీస్ కూడా కొనుక్కుంటున్నప్పుడు మనం కొనుక్కోవడం పోనీ ఇవాళ నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు కదా ఈ ట్రేడ్, ఈ బిజినెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు సడన్గా దీనికి దానికి లింక్ పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? ఒకటి ఆయుధ బేహారిగా ఉన్న అమెరికాకు రెండు నష్టాలు. ఒకటి ఆయుధ బేహారి, రెండోది చమురు బేహారి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే చమురు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చమురు ఉత్పత్తి చేసే కంట్రీస్ వాటి నుంచి అతి తక్కువ, అంటే వాళ్ళని బెదిరించే నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి చమురును తక్కువ తీసుకొని ఇవాళ ఒక 2 ఏళ్ళు కనుక చమురు ఉత్పత్తి మొత్తం ఆగిపోయినా సరే అమెరికాలో చిన్న సంక్షోభం 2 ఏళ్ల దాకా బఫర్ స్టాక్స్ అంటారు పెట్టుకున్నారు. ఆ రకంగా చూసుకుంటే వాటిని అమ్మాలి కదా. ఒకటి యుద్ధాలు ఉంటే ఆయుధాలు ఉంటాయి కనుక యుద్ధాలు ఉండాలి, భౌతిక యుద్ధాలు వాళ్ళకు అంటే ఆయుధ పాఠ పరీక్ష చేసుకోవడానికి. రెండోది ఏంది, ఇప్పుడు చమురు కూడా అంటే మనం 10 రూపాయలకు మనకు ఒక వస్తువు చెప్తున్నాం ఉదాహరణ, 10 రూపాయలకు వచ్చే మన క్రూడ్ ఆయిల్ వాళ్ళు 20కి అమ్ముతా అంటున్నారు అమెరికా. మనం 10 దగ్గర కొనుక్కుంటాం కదా, 20 ఎందుకు అమ్ముతా అంటున్నారు అంటే అంతకంటే చవకగా తాము కొని అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోమంటున్నారు. ఒకటి ఆయుధాలు, రెండోది మనకు అదే కదా మనకు బోయింగ్ విమానాలు ఉన్నాయి కదా వాటి మీద, వీటిలో గోఫర్స్ విమానాల మీద, గోఫర్స్ అంటే ఫ్రాన్స్ అనుకోండి, మనకు యూరోపియన్ కంట్రీస్ తో కూడా కొంత మనకు సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ఏమంటున్నారంటే రష్యాకి వ్యతిరేకంగా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా మీరు ఏకంగా అంటే అంటున్నాం. అదో దుర్మార్గం మళ్ళీ. అంటే ఒకనాడు జాత్యాహంకర ధోరణితోని మనకి హిట్లర్ ఎట్లా పోయిందో చూశారు కదా, ఎంత నాశనం అయిపోయింది హిట్లర్, తన ప్రజల చేత చంపబడ్డాడు. అందుకని ఏమంటున్నా అంటే అమెరికన్ ఫస్ట్, మాకు కూడా భారత్ ఫస్టే కదా, ఇండియా ఫస్టే కదా మనకు కూడా. అందుకని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఏమంటున్నా అంటే మీకు అమెరికా ఫస్ట్ ఎట్లా, నాకు బ్రెజిల్ ఫస్టే కదా, నేను నా పని నేను చూసుకుంటాను. ఆ మాటను గట్టిగా మోడీ గారు చెప్పాలంటున్నాను. వాళ్ళు మోడీ గారు వ్యూహాత్మకంగా 2 పనులు చేస్తున్నారు. ఒకటేమో రష్యా పర్యటన పెట్టుకున్నారు, అలాగే చైనా పర్యటన పెట్టుకున్నారు. రష్యాకి ఇప్పటికే అజిత్ దోవల్ పోయి వచ్చారు. అతి త్వరలో మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వెళ్ళి వస్తారు. అట్లాగే చైనాతో మన సంబంధాలు పెట్టుకుంటే విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటించారు. ఇవాళ నుంచి రేపటి నుంచి మనం చైనాతో కూడా సంబంధాలు బాంధవ్యాలు పెంచుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాం. శత్రువు మిత్రుడు అంటాం కదా మనం. చైనాకి అమెరికా పడదు అనుకోండి, మరి చైనా న్యాయం కదా, వాడికన్నా దుర్మార్గుడు ఆయన చైనా న్యాయం కదా. అంటే తెలియని మిత్రుల కంటే తెలిసిన శత్రువు ఏమి అని అనుకుంటాం. తెలియని మిత్రుడు ఒక రకంగా చెప్పాలంటే మిత్రుత్వం లేని మిత్రుత్వ దేశం, నమ్మదగ్గ మిత్రుడు కాదు అమెరికా. మనం కనుక చైనాతో సత్సంబంధాలు పెట్టుకుంటే మనం కూడా లాభపడతాం, నష్టం ఉండదు అనుకుంటాం. ఇప్పుడు పాకిస్తాన్ పక్కన పెట్టుకొని పాకిస్తాన్ చైనా సపోర్ట్ చేస్తుందని మనం అందరితో ద్వేషం పెట్టుకోలేం కదా. మన చుట్టుపక్కల వాళ్ళని మనం నిర్ణయించుకోలేము. మన మిత్రుల్ని ప్రపంచాలు ఎక్కడో నిర్ణయించుకోగలుగుతాం, మన ఇరుగు పరులను మనం నిర్ణయించుకోలేము, మన ఇంటి పక్కన ఎవరు ఉండాలి అని మనం నిర్ణయించలేము. కనుక ఈ మొత్తం పోటీలో నేను అనుకుంటున్నాను ఏంటంటే భారత్ కొంచెం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. మెల్లమెల్లగా కొన్ని విషయాలు బయటకు చెప్పలేం కానీ ఇవాళ అమెరికాకు చెక్ పెట్టడానికి రష్యా అధ్యక్షుడు పోతున్నారు. రష్యా అధ్యక్షుడు స్పష్టంగా చెప్తారు తమ వ్యాపార ప్రయోజనాల కంటే మించి వాళ్ళకి లేదు కనుక ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకపోతే రష్యా చాలా నష్టపోతుంది అని హెచ్చరిస్తున్నాడు. అంటే చర్చలు మొదలు కాకపోతే రోజా నాకు చాలా ఇష్టం ఏంటంటే చర్చలు మొదలైనప్పుడు సామరస్యపూర్వకంగా వాతావరణం ఉండాలి, కొంత సమస్యను కొంచెం తేలిక చేయాలి. కానీ సమస్యను జటిలం చేస్తూ చర్చలకు రమ్మంటున్నాడు. సమస్య అది కదా. ట్రంప్ మాట్లాడే మాట ఏంటంటే చర్చలకు ముందు ఏం మాట్లాడదు, చర్చలు ఏం జరుగుతుందో చూద్దాం, లేకపోతే పాజిటివ్ గా మనకు చర్చలలో సఫలం అవుతాం, యుద్ధం ఆపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒప్పుకుంటారు, ఇట్లా మాట్లాడితే బాగుంటది. ఒప్పుకోకపోతే మీ పని పడితే బిడ్డ మేము లొంచేస్తా మేము ముంచేస్తా అని అంటే ఏమన్నట్టు, అంటే వద్దనంటే కదా, కావాలని చెడగొడదామనంటే కదా. అందుకని అమెరికా అధ్యక్షుని ఈ తీరు ఇంకొక 3.5 ఏళ్ళు మనం భరించాల్సిందే, ప్రపంచం అంతా భరించాల్సిందే. అది ఎట్లా జరుగుతుందో చెప్పని, ఎట్లా తెల్లారుతుందో తెలియదు. కానీ మొత్తం మీద ఈ 15 ఆగస్టు రష్యా అమెరికా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం మాత్రం ప్రపంచంలో కొంత అలజడి సృష్టించే అవకాశం ఉంది. కొన్ని దేశాలకు నష్టం, కొన్ని దేశాలకు లాభమయ్యే పరిస్థితి ఉన్నది. రామ్మోహన్ గారు, అయితే రష్యాతో మనం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే భారత్కు వచ్చేటువంటి లాభాలేంటి, అలాగే అమెరికాతో విభేదాలు పెంచుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటారు? మొట్టమొదటి రష్యాతోని మనం సత్సంబంధాలు కొనసాగిస్తే మొదటి నుంచి ఆనాడు అడిగిన విదేశాంగ విధానం పాటించిన అప్పటి నుంచి కూడా మన అమెరికా 2 కూటములకు వేరే ఉండే ప్రపంచాన్ని రెండుగా పంచుకున్నాయి. ఒక మార్షల్ టీటో మనకు, అట్లాగే నాజర్, అట్లాగే మన భారత ప్రధాని అప్పటి ప్రధాని నెహ్రూ, ఇదంతా అలీన విదేశాంగ విధానం పాటించినప్పుడు ఈ 2 కూటములు దూరంగా. కానీ ఆనాటి నుంచి ఈనాడు దాకా రష్యా మనకు వ్యాపార భాగస్వామి, సైంటిఫిక్ గా భాగస్వామి, శాస్త్ర సాంకేతిక రంగాల భాగస్వామి. భిలాయ్, బొకారో ఉక్కు కర్మాగార నిర్మాణం, నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ ఇట్లాంటి మన భాక్రా నంగల్
మన వ్యవసాయ సాగు ఆధునిక దేవాలయాలు నెహ్రూ అటువంటి నిర్మాణంలో కానీ అనేక సాంకేతిక అంశాలు మనం రష్యాను తీసుకున్నాం. అంతేందుకు మన శ్రీహరికోటలో మనము ఈ షార్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. కేంద్రం ఏర్పాటు చేసుకోక ముందు నుంచి కూడా వాటి ద్వారా ఉపగ్రహాలు విడవడం, సాంకేతిక అంశాలు తీసుకోవడం, శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక అంశాల్లో మనకు మిత్రులతో ఉంటాయి. అందుకని రష్యాతో ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆఖరి ఇప్పుడు కూడా ఈ యుద్ధ సమయంలో కూడా మనకు ఆయుధాలు వారే సప్లై చేశారు, వారి ఆయుధాలు పనిచేసినాయి మనకు. అట్లానే S-400 ఉంది కదా, రష్యాని తెచ్చుకునేము. అట్లానే చమురు ఓ రకంగా చెప్పాలంటే మనకు తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ లాభాలు. ఇక అమెరికాతో మీరు అన్న ప్రశ్నలో నేను కొంచెం వివేదిస్తున్నాను. ఏంటంటే అసలు అమెరికాతో శత్రుత్వం పెంచుకుని మనం అనుకుంటలేము, వాళ్ళే మనతో శత్రుత్వం పెంచుకో. వాళ్ళంటే పాప అమెరికా ప్రజలకు తప్పులేదు, ట్రంప్ లాంటి వాడు శత్రుత్వం పెంచుకుందాం అనుకుంటున్నాడు. వాళ్ళందరి తరఫున అమెరికా అధ్యక్షుడు అనాల్సిందే తప్ప ట్రంప్ వ్యక్తిగతంగా మన భారతదేశంతో శత్రుత్వం పెంచుకుందాం అనుకుంటున్నాడు. వ్యక్తిగతంగా మన మిత్రుడు అంటున్నారు, మోడీ గారు అతి అద్భుతమైన మనిషి అంటున్నారు, కానీ పాకిస్తాన్ సహాయం చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు నా సమస్య ఏంటంటే, ఇప్పుడు మనకు రష్యాను వంచితే మనం అమ్ముతాం అంటున్నారు కదా, మరి ఇదే పద్ధతిలో మరి పాకిస్తాన్ వంచితే మరి తను అమ్ముతారా? కాదు కదా. అందుకని ఇవాళ మనకు ఏదైతే కొన్ని సహాయం చేసే క్రమాలు చూస్తే, మీరు మనకు రష్యా ఇట్లా సహాయం చేస్తుంది అంటున్నారు కదా, మరి అమెరికా కూడా వచ్చే మనకు పాకిస్తాన్ సహాయం చేసింది కదా. మన $8,500 ఆల్మోస్ట్ $1 బిలియన్ మన డబ్బును IMF ద్వారా ఇప్పించింది కదా. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే పాకిస్తాన్ కు అన్ని $1 బిలియన్ సహాయం అందేదంటనా? అవన్నీ దేనికి వినియోగించారు? రొట్టెకో ప్రజలు ఆకలి చేసుకోవడానికి కాదు కదా. పూర్తిగా యుద్ధ సామాగ్రి కొనుక్కోవడానికి గతంలో సప్లై చేసిన ఆయుధాలకు బాకీ చెల్లించుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అమెరికా చేసిన పని ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ ఇట్లా రిలీజ్ చేయగానే అందులో నుంచి వాళ్ళ ఆయుధాల డబ్బులు పట్టుకొని మిగతా సప్లై చేశారు. అది పరిస్థితి కదా. అందుకని అమెరికాతో మన శత్రుత్వం కోరుకోవట్లేదు, వాళ్ళే మన మీద ఆంక్షలు విధిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని దారులు మూసుకపోతే రోజా గారు ఏదో ఒక దారి తెలుసుకుంటుంది. అవసరమైతే ఒక కిటికీని పగలొక్కడానికి బయటకు వెళ్ళిపోతాం మనం. అందుకని అష్టదిగ్బంధనం చేసే క్రమం ఏముండదు. భారత ఆర్థిక శక్తి కూడా చాలా బలంగా ఉన్నది, అట్లాగే సైనిక శక్తి కూడా బలంగా ఉంది. గతంలో అంటే 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం భారతదేశం కాదు. అందుకని చైనా లాంటిది కూడా ప్రత్యక్ష యుద్ధానికి మనతో తలపడలేకపోతుంది. ఎందుకు తెలుసు చైనా కూడా. ఆనాడు 62లో యుద్ధం గెలవడం వేరు, ఇవాళ 2025లో యుద్ధం గెలవడం వేరు భారతదేశంతో. కనుక చైనా పూర్తి ఫక్తు వ్యాపార భాగస్వామిగా ఉండడానికి సిద్ధమైనది. ఏదైనా సరే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి, కానీ అమెరికా అసలు చేయాల్సిన పని ఇది. స్వేచ్ఛా వాణిజ్యంలో అమెరికా ఇవాళ స్వేచ్ఛగా తలుపులు తెరవాలి, ప్రపంచం అంతా ఒకటే అనాలి. కానీ మీరు అన్నట్టుగా రామ్మోహన్ రావు గారు, మీరు అన్నట్టుగా భారత్ ఏమీ కొరివితో తలగొక్కోవాలని అనుకోవట్లేదు, మనం కోరి విభేదాలు తెచ్చుకోవట్లేదు. బట్ అక్కడ ఊరుకోవట్లేదు కదా, ట్రంప్ ఏదో ఒకటి గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తున్నాడు మనతో. అలాంటప్పుడు మనం అవలంబించాల్సినటువంటి విధానాలు ఏ రకంగా ఉంటారంటారు అమెరికాతో? ఇప్పుడు భారత ప్రధాని లేకుండా భారత ప్రభుత్వం, నేను పార్టీలు పక్కన పెడతాను, ఇవాళ వాజ్పేయి మన మోడీ ఉండవచ్చు, రేపు ఇంకే ఉండవచ్చు. ఇవాళ భారత ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని నేను నిర్మించుకున్నది కాదు, ఆర్థిక విధానాన్ని కూడా మనకు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అద్భుతంగా ఉన్నది. లేకపోతే ప్రపంచంలో భారత ప్రతిష్ట నిర్మిస్తున్నాను, పక్క దేశం వాడు గుర్తిస్తున్నాడు, మన దేశంలోనే ప్రతిపక్షాలు సరిగ్గా గుర్తిస్తారు. రెండోది ఏమంటారంటే, ఇప్పటికే 3 నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, రక్షణ శాఖ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, అబియన్స్ లో పెట్టడం, రద్దు కాదుగా అబియన్స్ లో పెట్టడం. అది చాలా పెద్ద దెబ్బ వాళ్ళకి. బోయింగ్ విమానాలు ఏవైతున్నాయో వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద దెబ్బ. నెంబర్ 1. రెండవది 31,500 కోట్లు తక్కువే కాదు, పెద్ద రక్షణ ఒప్పందం. రెండోది ఏంటంటే, వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు మన దగ్గర పంపుతా అంటే అస్సలు వద్దంటున్నాం. దాని మీద చర్చ జరుగుతున్నది. మనం కొంత మోడీ గారు కొంత లొంగినట్టు అన్నా కూడా ఇప్పుడు ఆ లొంగుబాటు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా భారత విదేశాంగ శాఖ, ముఖ్యంగా వాణిజ్య శాఖ మేము రానివ్వమంటే రానివ్వమంట. రెండోది అంటే వాళ్ళకి బాగా లాభం అయ్యేది వ్యవసాయంలో ఎక్కువ సబ్సిడీలు ఇస్తారు కనుక పాల ఉత్పత్తులు అమ్ముకోవడానికి వాళ్ళకి మార్కెట్ లేదు. ఒరిజినల్ గా మన మార్కెట్ చాలా పెద్దది, 140 కోట్ల మంది ప్రజలు, అందులో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ, కన్జ్యూమరిజానికి బాగా బలైన వాళ్ళు, బాగా మోజుపడ్డ వాళ్ళు మన దగ్గర ఎక్కువ. అవసరం లేకుండా అప్పు చేసిన పప్పు కూడా తింటారు మన లెక్క, కానీ పొదుపు కూడా ఉంది. రెండు కనుక మన మార్కెట్ పెద్దది వాళ్ళు. కనుక ఇవన్నీ పక్కన పెట్టి వారు శత్రుత్వం కోరుకుంటే నష్టపోయేది వారే అంటారు. ఇప్పుడు ఇరుపక్షాలు మల యుద్ధంలో చిన్న పెద్ద దెబ్బ ఇటుపక్క అటుపక్క తాగుతుంది కదా. వాణిజ్య యుద్ధంలో కూడా అమెరికా మన వల్ల నష్టపోతుంది, అది గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. గ్రహిస్తే మంచి పరిణామాలు వస్తాయి. కానీ భారత ప్రభుత్వం ఇప్పటిదాకా చేస్తున్న చర్యలు మాత్రం ప్రశంసితంగా, ఖచ్చితంగా అమెరికాకు చెక్ పెట్టడానికి మనదైన రీతిలో మనకు ఆర్థిక యుద్ధాలకు ఆయన కారణమైతే మనం సామరస్యపూర్వకంగా పోతాం. సామధానం భేద దండోపాయం, లాస్ట్ దండోపాయం మనం మొదటి నుంచి మొదలు పెడుతున్నాం. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.